అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అజ్జారియాత్ 17వ వివరణ 1వ రుకు. మొత్తానికి ఏ అగత్యపరుడైనా ఉన్నట్లు వారికి తెలిసి తాము అతనికి తోడ్పడగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ అతని హక్కును గుర్తించి అతని సహాయానికి వెనుకాడటం అంటూ ఎన్నడూ జరగదు. 3 లక్షణాల కారణంగా పరమప్రభువు వారిని నిష్టగలవారు, సదాచార సంపన్నులుగా పరిగణిస్తాడు. ఈ లక్షణాల కారణంగానే వారు స్వర్గానికి అర్హులు అయ్యారని అంటాడు. 1, వారు పరలోకాన్ని విశ్వసించి అల్లాహ్ ఆయన సందేశహరుడు పరలోక జీవితానికి వినాశకరమైనవిగా పరిగణించిన ప్రతి వైఖరిని పరిత్యజించారు. 2, వారు దైవదాస్య హక్కును తమ ప్రాణాలొడ్డి నిర్వర్తించారు. దానికి గర్వపడటం కాక పైగా క్షమాభిక్షనే ఆర్దిస్తూ ఉన్నారు. 3, దేవుని దాసుల సేవ వారికి ఉపకారం చేస్తున్న భావంతో కాక తమ బాధ్యతగా ఎంచి వారి హక్కుగా పరిగణించి మరీ చేశారు. ఈ సందర్భంలో మరో విషయాన్ని తెలుసుకోవలసి ఉంది. విశ్వసించే వారి సంపాదనల్లో ఆర్ధించేవారు ఉపేక్షితుల హక్కు ఉందని ఇక్కడ చెప్పటం జకాత్ను గురించి కాదు. అది షరియత్ రీత్యా వారికి విధించబడిన బాధ్యత. ఇక్కడ ప్రస్తావించిన హక్కు జకాత్ చెల్లించిన తర్వాత కూడా ఒక స్తోమత గల ఇస్పాసి తన సొత్తులో ఉందని గుర్తించే హక్కు. దాన్ని తన మానసిక ఉల్లాసంతో చెల్లిస్తాడు. షరియత్ దాన్ని తనకు తప్పనిసరి అయినదిగా చేయకపోయినా చెల్లిస్తాడు. ఇబ్ను అబ్బాస్, ముజాహిద్, జైన్ బిన్ అస్లం తదితర మహానీయులు ఈ ఆయత్కు ఇదే భావాన్ని వివరించారు. వాస్తవానికి ఈ దైవ వచనానికి అసలు సారం ఏమిటంటే, ఒక నిష్టగల వ్యక్తి, ఒక సదాచార సంపన్నుడైన వ్యక్తి ఎన్నడూ అపోహకు లోనై ఉండడు. దైవదాసుల హక్కు నా సొమ్ములో ఏదైతే ఉందో దాన్ని నేను జకాత్ చెల్లించి పూర్తిగా తీర్చివేశాను. ఇప్పుడు సమాజంలోని ప్రతి వస్త్రహీనుడు, ఆకలి గొన్నవాడు, బాధాగ్రస్తుడు అయిన మనిషికి నేను సహాయం చేస్తూ తిరిగేందుకు ఏమన్నా సహాయం చేసే గుత్త తీసుకున్నానా అని అనుకోడు. దీనికి భిన్నంగా నిష్ఠాపరుడు, సదాచార వర్తనుడు అయిన దేవుని దాసుడు తనకు వీలైన ప్రతి సత్కార్యాన్ని ఆచరించడానికి అనునిత్యం ప్రాణప్రదంగా సిద్ధమై ఉంటాడు. ప్రపంచంలో ఏదైనా సత్కార్యం చేసేందుకు చేజిక్కిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడు. అతని ఆలోచన సరళి పూర్తిగా వేరైనది. నాకు విధించబడిన సత్కార్యమేదో నేను నిర్వర్తించాను, ఇక మరింత సత్కార్యమంటూ ఎందుకు చేయాలి అని అసలే ఆలోచించడు. సత్కార్యం విలువ గుర్తించిన వ్యక్తి దాన్ని భారంగా భావించి భరించడు. అది తనకు లాభసాటి బేరమే అని భావించి ఇతోధికంగా సంపాదించుకునేందుకు ఆశపడతాడు. సూచనలు అంటే పరలోకం సంభవించే అవకాశాన్ని, అది విద్యుక్తమైనదని, అది తప్పనిసరి అని సాక్ష్యమిచ్చే సూచనలన్నమాట. భూమి, దాని ఉనికి, దాని నిర్మాణం, సూర్యుడు దానికి ఒక ప్రత్యేకమైన దూరాన ప్రత్యేకమైన కోణంలో ఉండటం, దానిపైన వేడిమి వెలుగుల ఏర్పాటు, దాని మీద విభిన్న ఋతువుల రాకపోకలు, దానిపైన గాలి నీరు ఏర్పరచడం, దాని కడుపున రకరకాల అసంఖ్యాకమైన నిధులు పొందుపరచడం, దాని ఉపరితలాన సారవంతమైన పొర ఏర్పరచడం, అందులో వివిధ వృక్షరాశుల్ని అగణ్యంగా మొలకెత్తించడం, ఇందులో నేలపైన, నీటిలోన, గాలిలోన జీవించే అసంఖ్యాకమైన ప్రాణరాశుల్ని చరింపజేయడం, ఇందులో ప్రతి రాశి మనుగడకు సముచితమైన పరిస్థితులు, అనువైన ఆహారం ఏర్పాటు చేయడం, భూమిపైన మానవుణ్ణి సృష్టించే ముందు ప్రతి చారిత్రక దశలోనూ అనుదినం పెరిగే అతని అవసరాలకే కాక అతని సభ్యతా సంస్కృతులు, నాగరికత పురోభివృద్ధికి తోడ్పాటు చేయగలిగే సమస్త సాధనాలు, వనరులు సమకూర్చడం. ఇవేగాక ఇంకా అగణ్యమైన సూచనలు ఉన్నాయి. కళ్ళున్నవారు ఎవరైనా భూమిపైన, దాని వాతావరణంలో ఎటువైపున దృష్టి సారించినా అవి అతని ఆంతర్యాన్ని ఆకర్షిస్తాయి.
ఎవరైతే విశ్వాసం కొరకు తన హృదయ కవాటాలు మూసుకున్నాడో అతని విషయం వేరు. అతను వీటన్నింటిలో అన్నీ గమనిస్తాడు, కానీ కేవలం వాస్తవిక తను సూచించే ఏ సూచనను పసిగట్టలేడు. అయితే ఎవరి హృదయమైతే దురభిమానాలకు దూరంగా పరిశుద్ధంగా సత్యం కొరకు తెరుచుకుని ఉంటుందో అతను వీటిని చూసి ఇవన్నీ ఏదో యాదృచ్ఛికమైనవి, కోటాను కోట్ల సంవత్సరాల ముందు ఇస్పంలో అకస్మాత్తుగా సంభవించిన స్ఫోటనం ఫలితంగా ఉనికిలోకి వచ్చాయి అని ఎంతమాత్రం అనుకోడు. దానికి బదులు అతనికి ఇదంతా పరిపూర్ణమైన విఘ్నతాపూర్వకమైన నిర్మాణ క్రియ అని ఒక పరమశక్తిమాన్యుడు, వివేచనాపరుడు, మహాద్రష్ట దేవుని సృష్టి అని గట్టి నమ్మకం కలుగుతుంది. భూమిని సృష్టించిన ఆ దైవం మానవుణ్ణి మరణించిన తర్వాత సృష్టించే విషయంలో అసక్తుడు కాదు. మరి ధరిత్రిలో బుద్ధి వివేకాలున్న ఒక సృష్టికి అధికారాలు ఇచ్చి ముక్కుతాడు లేని ఎద్దులా విడిచిపెట్టేంత అవివేకీ కాడు. అధికారాలు ఇవ్వడం అంటేనే వాటి లెక్క చూడటం అన్నది దానంతటా అదే అవశ్యమవుతుంది. అదే లేకపోతే అది విఘ్నత, న్యాయానికి వ్యతిరేకమవుతుంది. అలాగే పరమశక్తి సామర్థ్యాలున్న ప్రభువు ఉనికి సైతం తెలిసేది ఇదే. అలాగే పరమశక్తి సామాన్యాలున్న ప్రభువు ఉనికి సైతం తెలిపేది ఇదే. ప్రపంచంలో మానవాళి బాధ్యతలన్నీ ముగిసిన తరువాత దాని సృష్టికర్త తాను కోరినప్పుడు ఎప్పుడైనా లెక్క చూడటానికి మానవరాశికి చెందిన వ్యక్తుల అందరినీ భూగోళంలోని ప్రతి మూల నుంచి వారెక్కడ చనిపోయి పడి ఉన్నా లేపి తీసుకురాగలరనే ఆ పరమప్రభు ఉనికి సాక్ష్యం చెబుతోంది. అంటే బాహ్యంలో చూడవలసిన అవసరమే లేదు. స్వయంగా మీరు అంతర్ముఖంగా సృష్టి సారించిన ఇదే వాస్తవికతకు సాక్ష్యమిచ్చే అసంఖ్యాకమైన సూచనలు దొరుకుతాయి. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అజ్జారియాత్ 17వ వివరణ 1వ రుకు. మొత్తానికి ఏ అగత్యపరుడైనా ఉన్నట్లు వారికి తెలిసి తాము అతనికి తోడ్పడగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ అతని హక్కును గుర్తించి అతని సహాయానికి వెనుకాడటం అంటూ ఎన్నడూ జరగదు. 3 లక్షణాల కారణంగా పరమప్రభువు వారిని నిష్టగలవారు, సదాచార సంపన్నులుగా పరిగణిస్తాడు. ఈ లక్షణాల కారణంగానే వారు స్వర్గానికి అర్హులు అయ్యారని అంటాడు. 1, వారు పరలోకాన్ని విశ్వసించి అల్లాహ్ ఆయన సందేశహరుడు పరలోక జీవితానికి వినాశకరమైనవిగా పరిగణించిన ప్రతి వైఖరిని పరిత్యజించారు. 2, వారు దైవ దాస్య హక్కును తమ ప్రాణాలొడ్డి నిర్వర్తించారు. దానికి గర్వపడటం కాక పైగా క్షమాభిక్షనే ఆర్దిస్తూ ఉన్నారు. 3, దేవుని దాసుల సేవ వారికి ఉపకారం చేస్తున్న భావంతో కాక